లడ్డూ కల్తీ వ్యవహారం మండలిలో మరోసారి మంటలు పుట్టించింది. గోవిందా గోవిందా అంటూ వెంకటేశ్వర స్వామి ఫోటోస్తో వైసీపీ నిరసనలకు దిగడం రచ్చకు దారితీసింది. దీనిపై టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వారి ఇప్పుడు చూద్దాం. This cannot be permitted, sir. There should be, sir, Chairman, sir. The Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permission, Chairman, sir. వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. Chairman, sir. దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏం చెప్పారు బాబు? చెప్పారు ఒక ఫోటోని హౌస్లో చెప్పులు బూట్లు వేసుకొని మేము తీసుకెళ్ళిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి. మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా వీరికి బుద్ధి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. చూడమండి, కెమెరాలు చూడమండి ఒక ఫోటోని తీసుకొచ్చి. ఎందుకండి ఈ కుంటి సాకులు? ఈ కుంటి సాకులు ఇంకా చూపెడితే ఆశ్చర్యపోతారండి మీరు. చూపెడితే ఆశ్చర్యపోతారు. ఈ సభ్య సమాజం వచ్చి తలదించుకున్న పరిస్థితి. ఏ ఒక్క కాగితం కింద పడిందంటే చూపెట్టమనండి, ఏ ఒక్కటి ఇచ్చిన క్లిప్పింగ్ చూపెట్టమనండి, రమ్మనండి. వీడియోలు ఉంటాయి కదా, వాళ్ళదే కదా, కంట్రోల్ వాళ్ళదే కదా, చూపెట్టమనండి. ఇదిగో ముఖ్యమంత్రి గారు, ఇదిగో వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇదిగో కాళ్ళకి బూట్లు, ఇదిగో మెడలో దండ, చూడండి చేతిలో ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో చూడండి. దీన్ని ఏమంటారు ఆలోచించండి.